అందరికీ జై శ్రీరామ్. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ సీతాదేవి ఎడిటింగ్, రాముడి ఎడిటింగ్, లవకుశ ఎడిటింగ్ ఏఐలో చేసి పెడుతున్నారు. అది ఎలా చేసుకోవాలనేది సింపుల్ ట్రిక్లో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఇది చాలా అంటే చాలా సింపుల్ అండ్ నేను ఒక ఫోటో చేసి చూపిస్తాను. సో అదేవిధంగా మీరు అన్ని ఫొటోస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇది నేను ఏఐ యూజ్ చేయకుండా చెప్పబోతున్నాను. సో కంపల్సరీ మీ సపోర్ట్ అయితే అవసరం ఈ వీడియోకి. సో పక్కా లైక్ చేసేయండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఈ ఇమేజెస్ అన్నీ టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి. ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్రోమ్ ఆప్షన్ ఓపెన్ చేసేసి సెర్చ్ బార్లో రీమేకర్ ఏఐ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే ఫస్ట్ మనకు ఈ ఆప్షనే వస్తుంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫేస్ స్వాప్ నౌ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఒకసారి దీని మీద క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇవ్వగానే మనకు డైరెక్ట్ ఇలా చూపిస్తుంది అప్లోడ్ ఇమేజ్, అప్లోడ్ స్వాప్ ఇమేజ్ అని. సో అప్లోడ్ ఇమేజ్ అని ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఇస్తే మన రీసెంట్ ఇమేజెస్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేసేస్తారంటే ఏ ఇమేజ్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ఇక్కడ పెట్టేసేయండి. సో నేను ఈ ఇమేజ్ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు అప్లోడ్ స్వాప్ ఇమేజ్. సో మీకు ఏ ఫేస్ అయితే కావాలో ఆ ఫేస్ ఇక్కడ మీరు పెట్టేసేయండి. సో నేను ఈ ఫేస్ తీసుకుంటున్నాను, మల్లోడ్ ఇమేజ్ అనమాట. సో ఇప్పుడు స్వాప్ 1 క్రెడిట్ ఉంది కదా, సో మీకు డైరెక్ట్ స్వాప్ ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ స్వాప్స్ అన్నీ యూజ్ చేసి ఉంటే లాగిన్ అయిపోండి. 15 క్రెడిట్స్ అయితే వస్తాయి, 30 క్రెడిట్స్ అయితే వస్తాయి. అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, 30 క్రెడిట్స్ కూడా. సో ఇప్పుడు చూడండి సింపుల్గా ఇలా మనకు స్వాప్ అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది కదా, సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేసేస్తే ఇమేజ్ టు వీడియో. సో ఇదేంటంటే జనరేట్ 15 క్రెడిట్స్ అని చూపిస్తుంది కదా. సో ఇప్పుడు జనరేట్ 15 క్రెడిట్స్ క్లిక్ చేసేస్తే అది వీడియోలాగా కొంచెం మూవబుల్ అవుతుంది. సో ఇది కూడా యూజ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడండి వీడియో అయితే చాలా సింపుల్గా అయిపోయింది. సో ఇలా వస్తుందన్నమాట వీడియో. సో ఇది కూడా డౌన్లోడ్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది సింగిల్ ఫేస్ ఉంటే మాత్రమే. సో ఇప్పుడు మనకు మల్టిపుల్ ఫేస్ స్వాప్ కావాలంటే కొంచెం ఫేస్ స్వాప్ కిందనే మల్టిపుల్ స్వాప్ నో అనే ఆప్షన్ ఉంటుంది. సో మల్టిపుల్ స్వాప్ నో అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి అప్లోడ్ ఇమేజ్ దగ్గర అప్లోడ్ మనం ఏదైతే ఇమేజ్ని స్వాప్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజెస్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసేసేయండి. సో నేను ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను. ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏంటంటే అందులో 4 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 4 ఫేసెస్కి మళ్ళీ సపరేట్గా ఇమేజ్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో అట్లా మీరు సపరేట్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ 2 బాబుల ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ చూడండి నేను పెట్టేసేస్తాను ఇమేజెస్. సో ఇట్లా మనకు ఒక్కటి అప్లోడ్ చేయగానే మనకు స్వాప్ నౌ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో నేను జస్ట్ రెండిటికి సేమ్ ఫొటోస్ అయితే పెట్టేసేస్తున్నాను. మిగతా ఫొటోస్ కూడా మీరు కావాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు. స్వాప్ 2 క్రెడిట్స్ క్లిక్ చేసేస్తే 2 క్రెడిట్స్ మనకు యూజ్ అయిపోతాయి అండ్ ఫోటో అయితే చేసి ఇచ్చేసేస్తుంది. అది కూడా మనకు 10 సెకండ్స్లో మనకు ప్రిపేర్ అయిపోతుంది చాలా సింపుల్గా. సో ఇలా మనము సింపుల్ ట్రిక్ని యూజ్ చేసి అన్ని ఇమేజెస్ కూడా చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. సో చూడండి ఫేసెస్ అయితే స్వాప్ అయిపోయినాయి. సో ఇప్పుడు డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా మీరు అన్ని పిక్స్ అయితే కూడా చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇది పక్క ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ.